విద్యా చట్ట ప్రకారం పిల్లల హక్కులను ఎవరి పదం కలిగించినా ఎవరికి ఇచ్చినా నేరమే. మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించేందుకు నేను వచ్చాను. కనీసం 5 ఏళ్ళు జైల్లో ఉంటానే కానీ పిల్లల పట్ల మీరు అంత అమానుషంగా ఉంటున్నారని మీకు అర్థం కాదు. వివేకానంద బుద్ధిని చదువుకుంటావా? మాట్లాడు. మీ వృత్తి కోసం వృత్తిని చదివించే బాధ్యత నాది. హాస్టల్లో పెట్టించి ఏ లోటు లేకుండా చూసుకుంటాను సార్. అలా మాట్లాడకూడదు. ఇది పరిస్థితి. మీరేమీ భయపడకండి. మన గురించి ఎంత గొప్ప అవసరమైనా ఇదే నేను చేస్తాను. మీ అబ్బాయి 6 రోజుల్లో 40 మంది చూసుకోండి. బాగా తీసుకొని ఇంకా మెకానిక్ వచ్చా బాగా తీసుకెళ్తాను. నన్ను తిరిగి వాటర్ బుద్ధిని దాటండి. మీ మనోడు కూడా మీ దగ్గర ఉండే జరిగిపోయిందని మీకు ఎందుకు సార్ జరగవలసిన బుద్ధి మీద నాకు నమ్మకం ఉంది. అందుకే వివేచించామని చనిపోయినా పర్వాలేదు కాదు. మా అబ్బాయి బాగుంటే నాకు కావాలి. ఇప్పుడు వెళ్ళారు అక్కడ చేసు ఆ ఫోటోలో కనిపించాడు ఫ్రెండ్. నా కోసమా ఏంటండి? ఆహారం ఎక్కువ తీసుకుంటే త్వరగా ఇంటికి వెళ్ళి ఇది వరకు లాగా నా పనులు చేసుకుందామని. పనులు చేసేవా? పనులు చేయకుండా ఉన్నాను కదా ఊరుకులాగా. నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మాయి వస్తుంది మాట్లాడు. చెప్పమ్మా. మీ నాన్నగారు నాకు తెలియనప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు. నాకే తెలివి ఉంటే వచ్చేదాన్ని కదా తెలుసా. ఎక్కడికైనా ఈ పని చచ్చి ఉండేదాన్ని. నువ్వు తినటమే కాబట్టి నన్ను బ్రతికించావు. బుజ్జి నన్ను క్షమించమ్మా. అదిగో మాస్టర్ వస్తున్నారు. మాస్టారు మీరు కూడా నన్ను క్షమించాలి. ఇందులో నీకు నమ్మకం లేదమ్మా. ఆడపిల్లలు చదువు పట్ల చైతన్యాన్ని కలిగించేవాళ్ళు లేకపోవడమే ఇన్ని అనర్థాలు కాదు. బుద్ధి కష్టాలు చదువుకుంటాను అలిగించి పుట్టుదలతో కాస్తే బుద్ధి అని చెప్పేదిగా వాళ్ళ అమ్మాయి అవునమ్మా. నాకు సమాజం పట్ల ప్రేమ తప్ప ఎవరిపైనా కోపం లేదు. మాస్టర్ నేర్పినది. అలాంటి కన్న తెలిపై కోపం ఎందుకుంటుంది? మాస్టారు మా బుద్ధికి పెళ్లి చేయొచ్చా అండి? మీ అమ్మగారు నీకు పెళ్లి చేస్తారట. మా తమ్ముడికేమో పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు బుద్ధి పెళ్లి ఎట్లాగండి? మీ తమ్ముడు తప్పితే బుద్ధి పెళ్లి చేసుకున్నవారే లేరా? బుద్ధికి నచ్చిన వారు చేసుకుని పెళ్లి చేద్దాం. సరేనా? పెళ్లి కన్నా ముందు నేను చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి నాన్నగారు. 200 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు సాయి నేను దుర్గా ప్రసాద్ కలిసి డిజైన్ చేసిన మాస్టారు యూనివర్సిటీ ప్లాన్ చేస్తున్నాం. తల్లిదండ్రులు లేని పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు కేజీ టు పీజీ ఏదైనా ఫ్రీగా చదువుకునే అవకాశం అప్పుడు ఉంటుంది. అందులో మాటల్లోనే అంశాలు. ఈ ప్రాజెక్ట్తో మనసుతో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా మాస్టారు. మీరు ఎక్కడికి వెళ్ళడం సార్? ఈ ప్రాజెక్టు కావాలన్న మొత్తం అనేది స్పాన్సర్ చేస్తారు. విష్ణు గారు అవును, అమెరికాలో ₹1,00,00,000 ఇస్తానన్నా మా అబ్బాయికి ట్రీట్మెంట్ చేయడం మరి వాళ్ళ కాలేదు. మీరందరూ కలిసి నా కొడుకుని మీ ప్రేమాభిమానాలు చేసి మళ్ళీ నడిపించారు. కార్పొరేట్ కల్చర్తో విస్తీర్ణమైన నా హృదయాన్ని
అని నాన్నగారు రాసేవాడు. ఈ ప్రాజెక్ట్ కాదు మొత్తం ఆయన స్పాన్సర్ చేశారు. సంతోషంగా నాన్నగారు ఈరోజు చాలా సంతోషంగా తృప్తిగా ఉంది. నేను నా శక్తిగా కొంతమంది పిల్లలు చేసిన కార్యక్రమాన్ని నా శిష్యులు కొన్ని వేల మందికి చేయడం కోసం చాలా ఆనందంగా ఉంది. పుష్ప వికాసం జరిగితే నేను పరిసరాలు సంతోషపడతాను. దేశంలో ప్రతి బిడ్డ విద్యావంతుడైతేనే భారతదేశం సిద్ధపడం. నా లక్ష్య సాధనకు నా శిష్యులు నడిపించినందుకు ఉపాధ్యాయుడిగా ఇలాగని దేశంలో ప్రతి ఒక్కరు భారతదేశం ప్రపంచంలో అగ్రదేశంగా చూపించుతుంది.